స్టార్ నైన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కావలి పట్టణ మాజీ కౌన్సిలర్ గంధం ప్రసన్నాంజనేయులు వారి తండ్రి కీర్తిశేషులు గంధం పిచ్చయ్య 43వ వర్ధంతి సందర్భంగా సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర ఆధ్వర్యంలో కావలి పట్టణం పెంకుల ఫ్యాక్టరీ చెరువు కట్ట గిరిజనులకు అన్నదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బుర్లా రఘుకుమార్ రెడ్డి మాట్లాడుతూ గంధం ప్రసన్నాంజనేయులు వారి తండ్రి దూరమై 43 సంవత్సరాలైనా కూడా ప్రతి సంవత్సరం వారి పేరు మీద పేదలకు సేవ చేయడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా ప్రసన్నాంజనేయులని అభినందిస్తున్నామని తెలిపారు. వారి తండ్రి పిచ్చయ్య ఆత్మకు శాంతి కలగాలని కోరారు. గంధం పిచ్చయ్య గారి 43వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు మాకు ముఖ్య మిత్రులు శ్రీ గంధం ప్రసన్నాంజనేయులు సంయుక్త సేవా సంస్థ తరఫున దాంట్లో ముఖ్య పాత్ర వహించేటటువంటి ప్రసన్నాంజనేయులు వారి తండ్రి జ్ఞాపకార్థం ఈరోజు ఈ గిరిజన కాలనీలోని పేదలకి అన్నం వితరణ చేసినందుకు వారిని వారి కుటుంబాన్ని ఆయురారోగ్యాలతో దేవుడు ఎంతకాలం చక్కగా కాపాడాలని ఆశీర్వదిస్తూ ఆ ప్రసన్నాంజనేయులు గారి తండ్రి యొక్క ఆత్మకి శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ ప్రసన్న ఇటువంటి కార్యక్రమాలు చాలా చేపడుతూ ఉంటాడు. వాళ్ళ తండ్రి 43 సంవత్సరాలు గుర్తుపెట్టుకొని చేస్తున్నాడంటే ఇది చాలా గొప్ప విశేషం. ఇటువంటి వ్యక్తిని మనం ఈ సంయుక్త సేవా సంస్థ ద్వారా మనం ఈ సహాయం చేయటందుకు అతన్ని మళ్ళీ ఒకసారి అభినందనలు తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ప్రసన్నాంజనేయులు కూడా రాబోయే రోజుల్లో దేవుడు అన్ని విధాలుగా అతన్ని ఆశీర్వదించాలని